బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి హేమను మా నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దమవుతోంది. హేమ విషయంలో మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు ప్రెసిడెంట్ మంచు విష్ణు. హేమ సస్పెండ్ చేయడానికి మీ అభిప్రాయాలు ఏంటి అని అడిగారు విష్ణు. గ్రూప్ సభ్యులందరూ హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ విష్ణుకు రిప్లై ఇచ్చారు. తదుపరి క్లీన్ చిట్ వచ్చేంత వరకు హేమను మా నుండి సస్పెండ్ చేయాలని విష్ణు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో హేమను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు మంచు విష్ణు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, బెంగళూరు రైవ్ పార్టీ లో సినిమాలకు మించిన ట్విస్టులు కనబడుతున్నాయి. ఎందుకంటే హేమ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎప్పుడైతే ఈ ఇష్యూలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో పెను దుమారంగా మారింది. బెంగళూరు రైవ్ పార్టీ ఘటన గత నెల మే 20 జరిగింది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళు దాదాపు 110 మందికి పైగా బెంగళూరు పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించగా దాదాపు 85 మందికి పైగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ ఉండడంతో తీవ్ర కలకలంగా మారింది. నటి హేమకు ఇప్పటికే బెంగళూరు పోలీసులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె ఒక్కసారి తనకు ఫీవర్ వచ్చిందంటూ మరోసారి నోటీసులకు ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు. సో ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు గత సోమవారం హైదరాబాద్ లోని నటి హేమ ఇంటికి చేరుకున్నారు. ఈమెకు 3వ నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో బెంగళూరుకి తరలించిన విషయం అయితే మనందరికి తెలిసిందే. అయితే హేమకి బెంగళూరు ఆసుపత్రిలో టెస్టులు చేశారు. ఆ సమయంలో ఆమె ఒక బుర్కా ధరించి ఉన్నారు. ఇది ఇలా ఉంటే నటి హేమ డ్రగ్స్ కేసులో కీ రోల్ ప్లే చేసినట్టుగైతే కొన్ని సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. వైశాలి, హేమను సిసిబి పోలీసులు బెంగళూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ నెల 14వ తారీఖు వరకు, జూన్ 14వ తారీఖు వరకు రిమాండ్ విధించినట్లయితే తెలుస్తుంది. ఇది ఇలాగా ఉండగా డ్రగ్స్ కేసులో నటి హేమది కీలక పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. హేమతో పాటు మరో 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఆధారాల కోసం పోలీసులు పకడ్బందీగా విచారణ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. ఈ కేసులో నిందితులుగా రుజువైతే పనిష్మెంట్ కూడా అంతే సీరియస్ గా ఉంటుందని అయితే తెలుస్తుంది. ఫస్ట్ నుంచి నటి హేమ చేసిన పనులు మాత్రం ఆమెపై అనుమానం రేకెత్తించేవిగా మారాయి. మొదట బెంగళూరు పార్టీలో లేనని హైదరాబాద్ లో తన ఫామ్ హౌస్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు ఆమెకు షాక్ ఇస్తూ నటి హేమను హేమకు షాక్ ఇచ్చారు. హేమకి సంబంధించినటువంటి ఒక ఫోటోను బెంగళూరు పోలీసులు అయితే బయట పెట్టారు. అంతేకాకుండా హేమ బిర్యానీ వండే వీడియోని అంటే నెక్స్ట్ డే హేమ ఇంట్లోనే బిర్యానీ వండే వీడియోని తీయడం లాంటివి పనుల పట్ల ఆమె ట్రోలింగ్ కి గురైంది. ఇటు టాలీవుడ్ లో అవ్వచ్చు, బెంగళూరు పోలీసుల దృష్టిలో అవ్వచ్చు. మరోవైపు ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని పలుమార్లు నోటీసులు ఇవ్వడం చేశారు. కానీ హేమ వీటికి ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం లాంటి పనులు తీవ్ర వివాదాస్పదంగా అయితే మారాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు రైవ్ పార్టీ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఇదే విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్దలు కూడా హేమను ఇండైరెక్ట్ గా అయితే మందలిచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హేమ విషయంలో మా అసోసియేషన్ గ్రూప్ లో అయితే ఒక మెసేజ్ పెట్టారు. ఇవాళ ఉదయం మా అసోసియేషన్ గ్రూప్ అందరికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ అయితే పెట్టారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, హేమ సస్పెండ్ ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ చేయడానికైతే మీ అభిప్రాయం ఏంటి అని గ్రూప్ సభ్యులను మంచు విష్ణు అందులో అడగడం జరిగింది. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ కూడా గ్రూప్ లో ఉన్న సభ్యులంతా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన గ్రూప్ లో ఉన్న సభ్యులంతా కూడా మంచు విష్ణుకు రిప్లై ఇచ్చారు. తదుపరి క్లీన్ చీట్ వచ్చేంత వరకు, అంటే నెక్స్ట్ క్లీన్ చీట్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో దీని అప్డేట్స్ అంతా నెక్స్ట్ వచ్చేంత వరకు కూడా హేమను మా నుండి అంటే మా మూవీ అసోసియేషన్ నుంచి అయితే సస్పెండ్ చేయాలని కూడా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు నిర్ణయం తీసుకున్నారైతే కొంత తెలుసు. మొత్తానికి విష్ణు కూడా మూవీ అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేస్తున్నామని ఎక్కడ అఫీషియల్ గా అయితే ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళ గ్రూప్ సభ్యులతో అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకి మూవీ అసోసియేషన్ సభ్యులందరితో మంచు విష్ణు వాళ్ళ అభిప్రాయాలు సేకరించారు. దాదాపు అభిప్రాయాలు సేకరించిన మెజార్టీ సభ్యులందరూ అయితే డెఫినెట్ గా హేమను సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటే తెలుసు. గతంలో హేమను సపోర్ట్ చేస్తూ కూడా మంచు విష్ణు ట్వీట్ చేశారు. అందుకని ఆధారాలు తెలియకుండా ఇప్పుడే తన నిందితురాలుగా మనం ఎలా చేస్తామంటూ కూడా మంచు విష్ణు హేమకు సపోర్ట్ గానే అయితే ఒక ట్వీట్ చేశారు. మొత్తానికి హేమను అరెస్ట్ చేయడం, దాని తర్వాత బెంగళూరు తీసుకెళ్లడం, 14 రోజుల రిమాండ్. సో వీటన్నింటి ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే ఇవాళ ఉదయం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు మిగతా సభ్యులందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సభ్యులంతా కూడా తనను సస్పెండ్ చేయాలంటూ కూడా జరిగింది. ముఖ్యంగా
మా అసోసియేషన్ సభ్యులు ఇటు మాదాల రవి అవ్వచ్చు, అలాగే నటుడు పృథ్వీ, రఘుబాబు, శివబాలాజీ, కరటే కళ్యాణి, గౌతమ్ రాజు, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి లాంటి సభ్యుల నేపథ్యంలో ఇంకా మరికొంతమంది వీళ్ళందరి నేపథ్యంలోనే మంచు విష్ణు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి అప్డేట్స్ అంటే ప్రకటన, అఫీషియల్ గా ప్రకటన ఏమని సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఎక్కడైతే ప్రకటన చేయలేదు. కానీ దాదాపు ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపటి వరకు మంచు విష్ణు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మీడియా ముఖంగా అయితే డెఫినెట్ గా తెలుస్తుంది. మరోపక్క అంటే డిసిప్లినరీ కమిటీ కింద కూడా అంటే వీళ్ళు సస్పెండ్ చేసిన ఆ తర్వాత డిసిప్లినరీ కమిటీ ఇండస్ట్రీకి అంటే ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి డిసిప్లినరీ కమిటీలో కూడా ప్రముఖ నటులు ఇటు మోహన్ బాబు అవ్వచ్చు, అలాగే బాలకృష్ణ, కొంతమంది డిసిప్లినరీ కమిటీలో కొంతమంది సభ్యుల ఆదేశానుసారం అంటే వాళ్ళతో కూడా చర్చించి దాని తర్వాతే తన సస్పెన్షన్ ఉంటుందని అయితే మొత్తానికి మనకు తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.